ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది సోషల్ మీడియాలో ఏయో ఫోన్లు పెట్టుకొని పోస్టులు పెడుతున్నారు. అంటే ఈ రోడ్డు ఇలా వేసారు, ఇలా అలా వేసారు అని పెట్టడం జరుగుతుంది. కానీ రోడ్లు ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు రోడ్డుకి నోసుకొని మామూలు గ్రావెల్ రోడ్డు కూడా నోసుకొని రోడ్లని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో మా ప్రియతమ నాయకురాలు ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజయ్య గారు ఎంతో స్ఫూర్తితో ఎంతో కష్టపడి నిధులు తెచ్చి ఇక్కడ నియోజకవర్గంలో నాకు తెలిసినప్పటి వరకు ఒకే 2 సంవత్సరాల్లో ఒక 20 రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అంతేకాకుండా ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు ఒక్కొక్క నుంచి 30 లక్షల నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల వరకు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తులో నాకు తెలిసిండి నాకున్న ఊహ వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసినంత భారీ ఎత్తులో 2 సంవత్సరాల్లోనే ఇన్ని రోడ్లు వేసి అంటే రోడ్లు గ్రావెల్ రోడ్డుకి నోసుకోలేని, గ్రావెల్ రోడ్డు కూడా నోసుకోలేని రోడ్లకి బీటీ రోడ్లు వేయడం, సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది. అలాగే ఇందులో ఇక్కడ నియోజకవర్గం మొత్తం మీద మాకు ప్రతిపాడు మండలం చూసుకుంటే కిత్మూరుపేట నుంచి వాకపల్లి రోడ్డు బీటీ రోడ్డు తెచ్చారు. అలాగే దారపల్లి నుంచి కొండపల్లి రోడ్డు అండి. ఇది ఇక్కడ ఇప్పుడు స్వతంత్రం వచ్చాక రోడ్డు పడలేదండి. ఇక్కడ స్వతంత్రం వచ్చింది ఇన్ని సంవత్సరాలే, మనకి ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చి రోడ్డు గ్రావెల్ రోడ్డు కూడా పడలేదు. అలాంటి దానికి తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారికి దక్కింది. అలాగే గోకవరం డుల్గోగుడు ఇది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక గ్రావెల్ రోడ్డు కూడా పడలేదండి. ఇలాంటి ఇక్కడ కూడా బీటీ రోడ్డు తేవడం జరిగిందండి. అలాగే రౌతుపాలెం టు గోకవరం కూడా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేదండి. అక్కడ బీటీ రోడ్డు తేవడం జరిగింది. అలాగే పెద్దపాలెం నుంచి గోకవరం కూడా ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం వేశారు. ఇప్పుడు బీటీ రోడ్డు తెచ్చి అది కూడా మా రాజయ్య గారు వరుపుల వారు ఆయామంలోనే రోడ్డు వేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ వరుపుల వారి ఆయామంలోనే రోడ్లు ఈ గ్రామం వేయడం జరిగింది. అలా ఉత్తరకించి పెద్దపాలెం ఇది 30 సంవత్సరాలండి. అక్కడ పంటలు కూడా మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. అక్కడ వరి పండించడం ఇవన్నీ గోతులు ఎంతో నరకయాత్ర అనుభవించారు. అలాంటిది 18 అడుగుల రోడ్డు ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తరకించి పెద్దపాలెం సీసీ రోడ్డు తయారు జరిగింది. ఇంత అభివృద్ధి అభివృద్ధి చేసిన ఎవరు వడలేరు, ఎమ్మెల్యే ఎవరు లేరు. మా సత్యప్రభరాజయ్య గారు ఇచ్చారు. అది కొంతమంది అది ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో లేకపోతే ఎందుకో తెలీదు, కొంతమంది కావాలని ఏదంటే ఒక రోడ్డు వేయాలంటే ఎస్టిమేషన్ ఉంటుంది. ఎస్టిమేషన్ తర్వాత అది శాంక్షన్కి వెళ్తే శాంక్షన్ వచ్చిన తర్వాత అధికారులు వస్తారో, అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్దేశించే ప్రమాణాలు ఏవైతే ప్రమాణాలు ఉంటాయో ఆ ప్రమాణాల ప్రకారం డిపార్ట్మెంట్ దగ్గరుండి రోడ్డు వేయించుకుంటుంది. ఆ రోడ్డు ఏం వేసుకున్న తర్వాత క్యూసీ అని చేస్తారు, క్వాలిటీ కంట్రోల్ అంటారు. క్వాలిటీ కంట్రోల్ వచ్చి ఆ రోడ్ని ఏం చేస్తారంటే కొన్ని భాగాలుగా 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు లేదా 80 మీటర్లు, 90, 180 మీటర్లు అలాగే నిర్దేశించి తీసుకొని తీస్తారు. 3 గోతులు తీస్తారు ఒక్కో దిక్కునని. ఆ నిర్దేశించిన గోతులు తీసి అందులో తీసి తవ్వి మొత్తం అందులో కంకర ఎంత ఉంది, బూడిద ఎంత ఉంది, అలాగే 20 mm ఎంత ఉంది, 6 mm ఎంత ఉందని తీస్తారు. ఆ తీసి మళ్ళీ జల్లించి దాన్ని వేడి చేసి జల్లించి తీసి పక్కన పెట్టి 5 ఫోటోలు తీసుకొని చేస్తూ ఉంటారు. అలాగా అంతా ప్రమాణాలతో తీసిన అధికారులు ప్రమాణాలతో తీసుకొని క్వాలిటీ కంట్రోల్ తీసిన గోతుల్లో కొంతమంది ఏంటంటే గోయి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ కప్పెడేస్తారు. అది తీస్తారు. ఆ తారు ఎంత ఉందో కూడా తీసుకుంటారు. అది ఎంత ఉందో ఏంటో ఆ తారు ఎంత పడ్డదో అన్నీ తీస్తారు క్వాలిటీ కంట్రోల్. ఆ గోతులు తీసుకొని ఇలా పడితే పోతుంది, ఇలాగంటే అది అసత్య ప్రసారాలు చేస్తున్నారు. అది కొంతమంది చెప్పి ఎవరైతే మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు లేరు. 2 సంవత్సరాల్లో అంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఎవరు లేరు ఈ జిల్లా చరిత్ర, ఈ నియోజకవర్గ చరిత్రలో. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదో మనం వేసి ఉలుగోగుల రోడ్డుకి అసలు రోడ్డు ఉందా ఎప్పుడైనా ఉన్నాయి? అసలు ఎప్పుడైనా వెళ్ళారా? ఎంత దారుణంగా ఉంటుంది అది. అలాంటి రోడ్డు ఐటీడీఏ ఇది ఇంకా మా వాళ్ళు ఐటీడీఏ చాలా ప్రమాణాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరూ పర్యవేక్షణలో రోడ్డు వేసారు. అది ఐటీడీఏ పరిధిలో అండి రోడ్డు. అలాంటి రోడ్డు. అలాగే ఉత్తరకించి
పొదురుపాక రోడ్డు, ఆ రోడ్డు కూడా 15 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. రైతులకి అందరికీ, ఆ గిరిజనులకి, ఆ ఏరియా పెద్దమల్లాపురం ఏరియాకి ఇవన్నిటికి కూడా ముఖద్వారం లాంటిది కిత్తిమూరిపేట. ఆ కిత్తిమూరిపేట అది పొదురుపాక, ఆ పొదురుపాక రోడ్డుని కూడా 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు రోడ్డు వేయడం జరిగింది. కొంతమంది స్వార్థంతో ఏదో నా దగ్గర మొబైల్ ఉంది, ఆ మొబైల్లో ఏదో చేయాలని, వీడియోలు పెట్టాలని, పాపులర్ అవ్వాలని, లేదా డబ్బులు సంపాదించాలని ఏదో నాకు తెలియదు. కానీ ఇలాంటి వీడియోలు పెట్టి అసలు మా ఎమ్మెల్యే గారి యొక్క క్యాపబిలిటీని, నిజాయితీని ఇవన్నీ కూడా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి బురద జల్లడానికి ఎవరు లేరు. ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా చూస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో, ఎవరు ఏం తెచ్చారో, ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆ గ్రామ ప్రజలకు తెలుసు. కానీ కావాలని కొంతమంది ఎలాంటి వీడియోలు, అసత్య వీడియోలు ప్రసారం చేస్తున్నారో అలాంటి వీడియోలు అన్ని దయవుంచి మీరు ఏదైనా ఉంటే అధికారులు తెలపండి. కలెక్టర్ గారు ఉన్నారో లేకపోతే ఉన్నారు, అధికారులు తెలపండి, తప్పేం లేదు. కానీ అది ఏమీ తెలియకుండా వీడియో పెట్టి అసత్య ప్రచారం చేస్తే ఎవరు మా క్యాడర్ ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. దయవుంచి అలాంటి ప్రయత్నాలు మానుకొని వాస్తవాలు గ్రహించండి. అది ఏంటనే వాస్తవాలు గ్రహించండి. ఆ రోడ్డు ఏంటి, దానికి ఏంటి ప్రమాణాలు, ఎవరు ఉంటారు, ఆ వాస్తవాలు గ్రహించి. వాళ్ళకి అధికారులు ఉన్నారు, 3 మంది ఉన్నారు దాన్ని చూసేవాళ్ళు. కానీ మీరు కావాలనేది బురద జల్లకండి దయవుంచి. కానీ అదే కొనసాగితే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పత్రికాముఖంగా నేను తెలియపరుస్తున్నాను.